అందరికీ నమస్కారం. మరి ఇటీవల కాలంలో మనం చూస్తున్నాం, అంటే దేశంలో పలు రాష్ట్రాల్లో, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో, అంటే ఎక్కడో అడవిలో ఉండాల్సిన పులి అంటే జనావాసాల్లోకి రావడం, ఆ విధంగా మరి గ్రామాల్లోకి మరి పులులు రావడం, అక్కడ సంచరించడం, అదేవిధంగా మరి ఏవైతే ఆ గ్రామాల్లో ఉండే గొడ్ల షావిళ్ళు ఏవైతే ఉంటాయో, బర్ల గొట్టాలు అంటాం మనం, దానిలో ఉండే అంటే గేదెల పైన, ఆవుల పైన, గొర్రెలు, మేకల పైన దాడులు చేస్తుండడం మనం ఇటీవల కాలంలో చూస్తున్నాం. అయితే ఈ తెలుగు రాష్ట్రాల్లో, అదేవిధంగా దేశంలో కొన్ని రాష్ట్రాల్లో ఏవైతే గ్రామాలు ఉన్నాయో ఆ గ్రామాల్లో పులి సంచరించడం, అది లేదంటే పులి ఉందన్న, సంచరిస్తుందన్న అనుమానంతో ఇక్కడ ఉండే గ్రామ ప్రజలు భయాందోళనలకు గురి కావడం మనం చూస్తూ ఉంటాం. అయితే ప్రధానంగా ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించిన అధికారులు ఏం చెప్తున్నారంటే, అంటే పులి యొక్క జీవన స్థితిగతులు ఏ విధంగా ఉంటాయి, పులి మానసిక స్థితి ఎలా ఉంటుంది, దాని యొక్క ప్రవర్తన ఎలా ఉంటుంది, దాని యొక్క వేట తీరు ఎలా ఉంటుంది, ఏ విధంగా తను ఉండే ఆవాసం ఉండే ప్రదేశాన్ని రక్షించుకుంటుంది, ఇతర జంతువుల నుంచి తన పిల్లల్ని ఎలా కాపాడుకుంటుంది, తను వేటాడిన మాంసాన్ని తను ఏ విధంగా తింటుంది, ముఖ్యంగా పులి ఎదురైనప్పుడు అంటే మనుషులు ఎవరైనా సరే ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, పులి నోటికి అందకుండా, అంటే పులి దాడి నుండి బయటపడడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే అంశాలపైన మరి ఐఎఫ్ఎస్ ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ సంబంధించిన అధికారులు కొన్ని అంశాలనైతే వివరించడం జరిగింది. ఆ అంశాలన్నింటినీ వీడియోలో మనం తెలుసుకుందాం. ముఖ్యంగా పులి అంటే చాలామంది భయపడిపోతారు. అంటే పులి ఎదురైతే పరిస్థితి ఏంటి, అసలు పులితో పోరాడగలమా, చాలామందికి ఈ సందేహాలు ఉంటాయి. కానీ పులితో పోరాడి కూడా ప్రాణాలు రక్షించుకున్న వాళ్ళు చాలామందే ఉన్నారు. తిరుపతిలో అనుకుంటా తన భార్యను రక్షించుకోవడానికి పులితో పోరాడి అతడు మరి బయటపడడం జరిగింది. అలాంటి సంఘటనలు కూడా మనం ముఖ్యంగా పులి ఎదురైనప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే అంశాలను దీనిలో చూద్దాము. ముఖ్యంగా అయితే పులి అంటే మనిషి సమాజంలో బతుకుతాడు, పులి అడవిలో జీవిస్తుంది, అడవిలో బతుకుతుంది. అయితే పులి ఏదైతే ఉంటుందో ముఖ్యంగా తన ఉండే ప్రదేశం అంటామా, తను ఉండే డెన్, గుహ కావచ్చు, లేకపోతే తను ఉండే ప్రాంతం కావచ్చు, అయితే ఆ ప్రాంతం నుండి పులి వేటకు బయలుదేరుతున్న సందర్భంలో అయితే తను ఉండే ప్రదేశాన్ని గుర్తించడానికి పులి అక్కడక్కడ యూరిన్ స్ప్రింగ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. అంటే తన మూత్రాన్ని అక్కడక్కడ వదులుతూ స్ప్రింగ్ చేసుకుంటూ అలా వేటాడడానికి పులి ముందుకు వెళ్తున్నాడు. అయితే దీనిలో ఒక రీజన్ కూడా ఉంది, పులి ఎందుకు యూరిన్ను వదులుకుంటూ వెళ్తుంది, స్ప్రింగ్ చేసుకుంటూ వెళ్తుందంటే, అయితే ఆ పులి వదిలిన ఏదైతే మూత్రం ఉంటుందో దాని యొక్క స్మెల్, వాసన ఏదైతే ఉంటుందో ఆ వాసనను ఇతర మగ పులులు అంటే కనిపెట్టి, అంటే ఇక్కడ మగ పులి ఇక్కడ ఉంది, ఆవాసం ఉంది, ఈ పులి ఇక్కడ ఉంటుందని చెప్పేసి అవి ఐడెంటిఫై చేస్తాడు, గుర్తిస్తాయట. అట్లా ఆ ప్రాంతంలోకి వేరే పులులు రావడానికి ఆస్కారం ఉండదు. అంటే కొన్ని సందర్భంలో తెలియకుండా ఈ యూరిన్ వాసన కనిపెట్టినప్పటికీ ఆ ప్రదేశంలోకి వేరే మగ పులి ఎంటర్ అయినప్పుడు ఆ రెండింటి మధ్యన తగాదా, గొడవ, వాటి మధ్యన ఫైటింగ్స్ కూడా జరుగుతుంటాయని చెప్పేసి ఫారెస్ట్ అధికారులు చెప్తున్నారు. ముఖ్యంగా ఈ పులి అంటే నెలకు 3 నుంచి 4 సార్లు మాత్రమే వేటాడుతుందట. 3 నుంచి 4 సార్లు మాత్రమే వేటాడి అది తీసుకొచ్చిన మాంసం ఏదైతే ఉంటుందో పిల్లలకు, ఆడపులికి పెట్టి, అంటే మిగిలిన దాన్ని కొంచెం దూరంగా ఎక్కడో
వదిలేయడం జరుగుతున్నాడు. పులి తను వేటాడిన ఏదైతే మాంసం ఏదైనా జంతువు ఉంటుందో ఆ జంతువు మాంసాన్ని స్టోర్ చేసుకోదట, అంటే నిల్వ ఉంచుకొని తినడం అట్లాంటివి పులులు అది తెచ్చుకుని, ఎందుకంటే నిల్వ ఉంచుకుంటే మళ్ళీ ఇతర ప్రాణులు వచ్చి దాడి చేసే అవకాశం ఉంటుంది ఆ మాంసం కోసం. కాబట్టి దాదాపు 70 నుంచి 80% వరకు పులి ఆహారం తినేస్తాడు. తన పిల్లలు, ఆడపులి ఇట్లా మొత్తం మాంసం తెచ్చుకున్న ఆహారం తినే, మిగిలిన ఏదైతే మన మాంసం ఉంటుందో హైనాలు కానీ, నక్కలు కానీ, తోడేళ్ళు కానీ అక్కడికి వచ్చి తినేసి వెళ్ళిపోతూ ఉంటారు. దీనిలో ముఖ్యంగా ఫారెస్ట్ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక అంశాన్ని స్పష్టంగా చెప్తా ఉన్నారు. పులి అంటే వేటాడడానికి చిన్న చిన్న జంతువులను ఎంచుకోదట. అంటే పులి చాలా శక్తివంతమైంది, పరిగెత్తగలదు, దూకగలదు, పంజా కొట్టగలదు, చంపగలదు. అయితే జింక, కుందేలు, లేడి చిన్న చిన్న జంతువులు ఉంటాయి కదా, అయితే వాటిని వేటాడితే తక్కువ మాంసం వస్తుంది, తక్కువ ఆహారం లభిస్తుందని భావించేసి అది అంటే గౌరు లాంటి పెద్ద బలిష్టమైన ఆకారంలో ఎక్కువ మాంసం ఉన్న జంతువులు, అంటే దున్నలు కావచ్చు, అడవి దున్నపోతులు కావచ్చు, లేదంటే మీరు చూస్తే జిరాఫీలు కావచ్చు, ఇట్లా పెద్ద పెద్ద జంతువులను వేటాడడానికి పులి ఎక్కువ ఆసక్తి చూపిస్తుందని, ఎక్కువ మాంసం కోసము పెద్ద జంతువులను వేటాడడానికి ప్రయత్నిస్తారు. అంటే ఇందులో ముఖ్య అంశం ఇంకొకటి ఏంటంటే, పులి ఎప్పుడైతే అంటే పులి నెలకు 3-4 సార్లు వేటాడిన టైంలో, అంటే పులి వేటాడే సందర్భం ఏదైతే ఉంటుందో, పులి వేట విషయంలో దాని సక్సెస్ రేటు కూడా ఓన్లీ 10% మాత్రమే. అంటే అది వేటాడిన ప్రతిసారి అంటే జంతువును పట్టుకోవడం, చంపడం, తినడం, ఈ సక్సెస్ అంటే ఒక జంతువును వేటాడి పట్టుకోవడం అనేది ఇక్కడ సక్సెస్. అంటే సక్సెస్ రేట్ కేవలం 10% మాత్రమే ఉంటుంది. అంటే 10 సార్లు పులి వేటకు వెళ్ళి వేటాడే ప్రయత్నం చేసినప్పుడు దానిలో అంటే 10%, అంటే ఒకసారి మాత్రమే అది ఆ వేటను సక్సెస్ఫుల్గా చేయగలుగుతుంది. అంటే జంతువు పైన దాడి చేసి దాన్ని చంపి దాని మాంసాన్ని తినడం ఏదైతే ఉంటుందో అది సక్సెస్ అనమాట. ఓన్లీ 10% మాత్రమే దాని సక్సెస్ రేటు ఉంటుందని చెప్తా ఉన్నారు. ఇక ఈ పులులు ఏవైతే ఉంటాయో మరి జనావాసాల్లోకి వచ్చినప్పుడు కావచ్చు, లేదంటే మనం అడవి గుండా ప్రయాణిస్తున్న సందర్భంలో కావచ్చు, పొలంలో పనిచేస్తున్న సందర్భంలో కావచ్చు, ఇతరత్ర ఏ సందర్భాల్లో అయినా కావచ్చు, అంటే పులి ఎదురుపడినప్పుడు ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది అంశాన్ని మరి ఫారెస్ట్ అధికారులు చాలా స్పష్టంగా చెప్తున్నారు. అంటే పులి ఎదురైనప్పుడు, అంటే పులికి చాలా దగ్గరగా మనిషి ఎదురైనప్పుడు మాత్రం ఖచ్చితంగా పులి దాడి చేసే అవకాశం ఉంటుందట, దగ్గరగా ఎదురైనప్పుడు. అదే ఒక మనిషి కనిపించాడు అనుకోండి, ఆ టైంలో కూడా అంటే ఏ జీవరాశి అయినా, ఏ జంతువు అయినా కూడా అంటే అనవసరంగా దాడి చేయదని చెప్పేసి ఇక్కడ ఫారెస్ట్ అధికారులు చెప్తా ఉన్నారు. అంటే మనిషి దూరంగా ఉన్నాడు అనుకోండి, పులి గమనిస్తుందట. ఆ పులి గమనించినప్పుడు ఆ వ్యక్తి అంటే భయానికి గురి కాకుండా, ఆందోళనకు గురి కాకుండా, పరిగెత్తడం కావచ్చు, లేకపోతే పారిపోవడానికి ప్రయత్నం చేయడం, పొదల దాటిన దాక్కునే ప్రయత్నం చేయడం, అలాంటివి చేయకూడదని చెప్పేసి ఫారెస్ట్ అధికారులు చెప్తా ఉన్నారు. ఒకవేళ పులి ఎదురైనప్పుడు ఆ మనిషి కొద్ది దూరంలో ఉన్నప్పుడు అక్కడే ఆగిపోవాలట. నిశ్చలంగా నిలబడిపోయి పులి కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూస్తూ కదలకుండా నిలబడాలట. అలా నిలబడ్డప్పుడు పులి అనుకుంటుందట, ఇది తాను తినకూడని ఆహారం, తనకు సంబంధం లేని ఆహారం అని చెప్పేసి అది అదే అలా మనిషి నిలబడ్డప్పుడు కావచ్చు, పులి కళ్ళలోకి చూసినప్పుడు కావచ్చు, పులి కూడా కొంత అలర్ట్ అయ్యి పులి కూడా భయపడే అవకాశం ఉంటుందని ఇక్కడ ఎవరైతే ఫారెస్ట్ అధికారులు కావచ్చు, నిపుణులుగా చెప్తా ఉన్నారు. మరి ఎప్పుడైతే పులి ఎదురుపడ్డప్పుడు మరి పరిగెత్తడం కావచ్చు, భయపడిపోవడం కావచ్చు, లేదంటే
పరిగెత్తి ఏ చెట్టు చాటునో లేదంటే పొదల మాటనో దాక్కున్నప్పుడు ఆ పులి ఒక నిర్ణయానికి వచ్చేస్తుందట. అంటే అంటే బలహీనుడు అని చెప్పేసి, అంటే బలహీనతను గుర్తించి అప్పుడు పులి దాడి చేసే అవకాశం ఉంటుందట. కాబట్టి పులి కనపడగానే కొంచెం దూరంలో ఉన్నప్పుడు నిదానంగా అక్కడ నిలబడిపోయి కదలకుండా చూస్తూ ఉండిపోవాలని చెప్పేసి అయితే ఫారెస్ట్ అధికారులు చెప్తా ఉన్నారు. అలా ఉన్న సమయంలో పులి మరి ఎదురుగా ఉన్న సమయంలో మరి పులి వెళ్ళేంత వరకు కూడా అక్కడ నిలబడి పులి కొద్ది దూరం వెళ్ళిపోయాక వెనక్కి అడుగులు వేస్తూ వీలైతే పక్కన దగ్గరలో ఏదైనా చెట్టు ఉంటే మరి ఇమ్మీడియట్లీ ఆ చెట్టు ఎక్కి ప్రాణాలు కాపాడుకోవాలని చెప్తారు. ఎందుకంటే పులి అంతగా చెట్టు ఎక్కలేదు కాబట్టి ప్రాణాలు కాపాడుకోవచ్చు అని చెప్తా ఉన్నారు. కాబట్టి